రాజకీయాల్లో అనూహ్యంగా నారా లోకేష్ పేరే చర్చకు కేంద్ర బిందువైంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవిలో ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. టీడీపీ జాతీయ పార్టీ కావడంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ నేతలు స్పందించడంలో తప్పేమీ లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తాజా పరిణామాల క్రమంలో లోకేష్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్దదిగా మారాయి. సింగపూర్ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ ఆ టూర్ విశేషాలు వివరించే సందర్భంలో బనకచెర్ల ప్రాజెక్టుపై మాట్లాడారు. అనుమతులు సాధించి బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై తెలంగాణలో తీవ్ర రాజకీయ ప్రతిస్పందనలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఆంధ్ర తెలంగాణ మధ్య సెంటిమెంట్లను రెచ్చగొట్టే అంశంగా మలచాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఈ విషయాన్ని ఘాటుగా విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిష్పక్షపాతంగా ఎత్తి చూపిస్తున్నాయని అన్నారు. అలాగే గురువుకు శిష్యుడు దక్షిణం ఇచ్చినట్లుగా అనే వ్యాఖ్యతో కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నీళ్లను ఏపీకి, నిధులను ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఇస్తున్నారని ఆరోపించారు. లోకేష్ పై సవాళ్లు విసిరారు. బనకచెర్ల ఎలా అవుతుందో చూసేద్దామంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిణామాలపై స్పందించక తప్పలేదు. బీఆర్ఎస్ తమపై విమర్శలు చేయడంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు లోకేష్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. నీటి లెక్కలు తెలియని వారికి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం సబబు కాదని పేర్కొన్నారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు మధ్య తేడా కూడా లోకేష్కి తెలియలేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ఒక్క ప్రాజెక్టు కూడా ఈ లెక్కలు తేలక ముందు నిర్మించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇటువంటి వేడెక్కిన రాజకీయ వాతావరణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు లోకేష్ వ్యాఖ్యలపై తుఫాను సృష్టించగా లోకేష్ తెలంగాణ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారడం టీడీపీ వ్యూహానికి కలిసొచ్చే అంశంగా మారింది. ఏపీ ప్రయోజనాల కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను తక్కువ చేస్తూ తెలంగాణ నుంచి వస్తున్న ప్రతిబంధకాలను చూపించేందుకు ఇది టీడీపీకి ఉపయుక్తంగా మారుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుతో పోలిస్తే ఇప్పుడేమైనా లోకేష్ పైనే పార్టీలు దృష్టి కేంద్రీకరించబడుతుందన్నది గమనార్హం.